హలో, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? బాగున్నారా? బాగున్నారా అంతా? ఏం నేర్చుకున్నావు నువ్వు? ఏబిసిడీలు వస్తాయా? ఇట్రా చెప్పు. వెరీ గుడ్. చెప్పు. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, E for fish. ఇంకా F for fish, G for jacket. చాలేగా. రైమ్స్ వస్తాయి ఎవరికన్నా? రైమ్స్ చెప్పు. ఏమొస్తుంది? అన్నీ నువ్వేనా? ఇంకెవరు లేరా? దా, నువ్వు కూర్చోగా. చెప్పు, ఇట్లా తిరిగి చెప్పు. దీస్ ఆర్ మై ఐస్. ఐస్. ఇంకా చెప్పు. These are my nose. నోస్. మౌత్ ఏది? మౌత్ ఏది? ఇది మౌత్. ఇంకా లెగ్స్. ఇయర్స్. ఇయర్స్. Yes, ఇంకా I can. Yes, I can. Yes, at my. నోస్. I can smell at my Nose. nose. I can eat. I can eat. I taste. Cheese at my tongue. టంగ్. ఇంకా ఏం పేరు నీ పేరు? Cheese. శ్రీజ. నువ్వేనా శ్రీజ అంటే? Cheese. తేజానా? తేజ అంటేనా నువ్వు? వెరీ గుడ్. పో. మీరు ఎక్స్పైర్ డేట్ చూసుకోవాలండి సిడిపిఓ గారు, మీ సూపర్వైజర్లు. చాలా ఇంపార్టెంట్. ఎక్స్పైర్ డేట్ సెంటర్లో ఉంది అంటే చిన్నపిల్లలకు వాళ్ళకు రిస్ట్రిక్షన్ పవర్ తక్కువ, వ్యాధి నిరోధక శక్తి తక్కువ, ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ వస్తుంది. లేదు వాళ్ళ ఇంట్లో ఏమన్నా తప్పుగా ఒకవేళ ఏదైనా జరగకూడదు, ఏదైనా పొరపాటుగా ఏదైనా తినొచ్చారనుకోండి, ఎవరిని మీ దగ్గర ఎక్స్పైర్ డేట్ మీరు పెడితే ఎవరిని అనేది? అందుకు ఎట్లా అంటే ముళ్ళు పోయి ఆకు మీద పడినా, ఆకు పోయి ముళ్ళు మీద పడినా మనకే దెబ్బ. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. టేకుమ్ రేషన్ ఇవ్వండమ్మా. చూడది. బెస్ట్ బిఫోర్ ఇచ్చేసారమ్మా? సంతకాలు పెట్టలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక అన్నిటికి ఒకటే సంతకం పెట్టించారంటే రెండు స్పెల్కు అట్లయితుందమ్మా. ఈ స్పెల్ సపరేటు, ఈ స్పెల్ సపరేట్ సంతకాలు పెట్టాలండి. అట్లా పెడతారు చెప్పండి. ఇప్పుడు మనం ఇచ్చేది 15 రోజులు గ్యాప్తో కదా, అట్లీస్ట్ 10, 12, 13, 14 రోజులు గ్యాప్తో ఇస్తాం. సూపర్వైజర్ అమ్మా, ఈ సిగ్నేచర్స్ 2 స్పెల్లులుగా సంతకాలు ఉండాలి. ఒకటే సంతకం అన్నిటికీ అన్ని ఒకే స్పెల్లో ఒకటే సంతకం వచ్చేసింది. అట్లా కాదు. ఇప్పుడు ఏం చేస్తావంటే అమ్మా, ఇది ఒకటి 1.5 ml ఒకసారి ఈడ మిల్క్ అని రాసుకో, ఈ పాలని రాసుకో 1.5 ml. దాని తర్వాత ఎగ్స్ ఇవి కింద వచ్చేటన్ని ఇచ్చేయాలి. ఇచ్చి ఇక్కడ సిగ్నేచర్ పెట్టి ఇచ్చేసుకోవాలి. అయిపోయింది. నెక్స్ట్ స్పెల్ ఎప్పుడు ఇస్తావో అప్పుడు రాయాలి. ఇది ఎంత కన్ఫ్యూజింగ్ ఉంది. ఇట్లా ఉండకూడదు. దిస్ ఈజ్ రాంగ్. లేదు ఇప్పుడు మార్చండి అమ్మా. మొత్తం అన్ని మీ సెంటర్లో ఆ విధంగా మార్పియాలి. ఏ స్పెల్కి ఆ స్పెల్ సిగ్నేచర్ ఉండాలి. ఇది రాంగ్. ఇదేంది నీట్గా రాసి పెట్టేశారు. నువ్వు ఇప్పుడు అన్ని ఒకసారి ఇచ్చేస్తావా? ఇవ్వనప్పుడు ఎట్లా? నేను ఒకటి చెప్పనా వినండి. ఇప్పుడు 12 eggs నువ్వు ఇవ్వవు, సంతకం పెట్టిచ్చేసుకున్నావు. వాళ్ళకి ఏం చెప్తావు? లేదమ్మా పోయిన నెల స్టాక్ రాలేదు, ఇవ్వలే, నువ్వు చేస్తావు అని చెప్పడంలే. ఆస్కారం, దానికి అవకాశం ఉంది అని చెప్తున్నా.
ఈ 12 ఎగ్స్ ఇవ్వవు ఒక 10 మందికి. లేదండి రాలేదమ్మా పోయినసారి, ఇంక రేపు నెల నెక్స్ట్ మంత్ వచ్చేటివి, ఈ నెల రాలేదు అని చెప్తాం. వాళ్ళు పోయినాక అన్నీ రాసుకుంటాం. ఆ 12 ఎగ్స్ అన్నీ 10 మంది దగ్గర 120 ఎగ్గులు తీసుకుపోతావు బయటికి. కరెక్టా కాదా? అలా తీసుకొచ్చి నువ్వు తీసుకోవమ్మా. ఆస్కారం ఉంది అంటున్నాను. నేను మీరు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకోకండి. నేను చెప్పేది బాగా విను నువ్వు. ఏం ప్రాబ్లం చెప్పండి. ఎఫ్ఆర్ఎస్ కిట్స్ అన్ని ఇచ్చాకే సార్ చేసి 2 times forest. టీహెచ్ఆర్ కూడా 2 times. కరెక్టేనమ్మా. యాప్స్ వాళ్ళు ఏముంది అన్నీ ఒకసారి ఇస్తామమ్మా మళ్ళీ ఇస్తాం ఇప్పుడు రాలేదు అని చెప్పి యాప్ తీసేసుకుంటారు. ఇప్పుడు యాప్ నేనేమంటున్నా, ఈ 3 years బిలో పిల్లల వాళ్ళ పేరెంట్ వస్తారు, వచ్చినాక ఈ వీటిలో పాలు ఇస్తారు, ఎగ్స్ ఇవ్వరు, అవును. అప్పుడు యాప్ తీసుకుంటారు, ఆ తర్వాత వచ్చినా ఇవ్వరు. ఏముందా కరెక్ట్. అట్లా ఇలా మెయింటైన్ చేయండి. 2 signatures మెయింటైన్ చేయండి అమ్మా. వాళ్ళకు కూడా మనకు అకౌంటబిలిటీ ఉంటుంది. ఇట్లా ముందే నువ్వు రాసి పెట్టేస్తే అంటే నువ్వు రాసి పెట్టుకో, కానీ ఇక్కడ ఒక సంతకానికి ఇక్కడ ఒక సంతకానికి కాలం మొదలుపెట్టు. ఆ కాలంలో ఈ కాలంలో సంతకాలు పెట్టి ఆ కాలంలో సంతకాలు ఇట్లా చేయకూడదు. ఈ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ దీంట్లోనే ఉన్నాయి. ఇవేనా? ఇది సేమ్ ప్రాసెస్ అమ్మా. 2.5 ml 2.5 ml. మిల్క్ ఎట్లా ఇస్తా ఉన్నావు? 3 liters ఇస్తావు ఒకసారి? పెద్దవైతే 3 ఒకసారి ఇస్తానండి, 2 తర్వాత 12 గుడ్లు తర్వాత ఇస్తాను. అంటే ఆఫ్ చేయనండి, 2.5 చేయను, 3 ఇచ్చేస్తాను. ఆయిల్ 250 ml 500 ml కదమ్మా? 500 అండి. చూడు 250 0.2 ఆయిల్ 500 రాయాలి. చూడండి సూపర్వైజర్ గారు, మీ పర్యవేక్షణ. ఇక్కడ క్లియర్గా రాసింది ఆమె. నూనె సరిపోయినాయా? ఏం చేశారు ఈరోజు? ఎవరు ఆయమ్మ? పప్పు అనపకాయ అంటే ఏందమ్మా? సొరకాయ. ఇది చుక్క కూర. మీ తెలుగు నేను కొంచెం, నా తెలుగు మీరు పట్టుకోలేదు, మీ తెలుగు నేను. చుక్కాకమ్మా, చుక్కాకంటమ్మా. సూపర్ చేసావు, వెరీ గుడ్, రైట్, బాగుందమ్మా. సరిపోయిందియా? ఎక్స్పైర్ అన్నారు, చూసుకోండి అమ్మా, ఉండకూడదు, తీసేయండి ఇమీడియట్గా.